అయినా చెప్పాలి, తమ్ముడు అది తప్పు, లేదా అన్న అది తప్పు, లేకుంటే అది తప్పు మీరు చేసేదని చెప్పి వారికి తెలియచేయాలి. అది కూడా చెప్తే వారు కొడతారు, తిడతారు, ఇంకా మనల్ని ఏదో అంటారు అనే భయం కనుక మనకి ఉంటే కనీసం అది తప్పుగానైనా మనమైనా భావించాలి. అయ్యో వాళ్ళు తప్పు చేస్తున్నారే అని చెప్పి అల్లాని ప్రార్థించాలి. అల్లా వారిని నా పాపం నుంచి రక్షించండి, వాళ్ళకి మంచి మార్గాన్ని ప్రసాదించండి. లేదా మనమైనా సరే అటువంటి పాపంలో పాల్గొనకుండా వారి నుంచి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఇది ఇలా అనమాట. ఎవరైనా ఒక సలహా కోరితే వారికి సలహా ఇవ్వడం కోసం కూడా మంచి సలహా ఇవ్వడం కోసం ప్రయత్నించాలి. అదేవిధంగా ఇంకొక 6వ హక్కు ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ యొక్క మరణించినటువంటి కార్యక్రమం జనాజా నమాజ్ కానీ లేదా ఇంకేదైనా ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన ఉన్నటువంటి హక్కుల్లో ఇది కూడా ఒకటి. ఇలా 6 హక్కుల గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా అనేక హక్కులు ఉన్నాయి, వాటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక శవమును సమాధి చేసిన తర్వాత ఏం దువా చేయాలి అని అల్లాహుమ్మ క్ఫిర్హు అల్లాహుమ్మ సత్తెహు అనేటువంటి ఒక దువా ఉంది. అంటే ఓ అల్లా అతన్ని క్షమించు, ఓ అల్లా అతనికి నిలకడ ప్రసాదించు అనేటువంటి ఇంకా అనేక దువాలు ఉన్నాయి. ఇస్రాయేల్ ముస్లిం ఆధారంగా ఆ దువాలు ఏంటనేది కూడా ఇంతకుముందు మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక మనలో ఎవరైనా చెడు పని చేస్తూ ఉండగా చూస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక హదీస్ గురించి, దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. అట్లనే ఎవరైనా చెడు పని చేస్తూ ఉంటే చూస్తే చేత్తో ఆపాలి. చేత్తో ఆపే శక్తి లేకపోతే నాలుగుతో అయినా చెప్పాలి. ఆ చెప్పే శక్తి కూడా లేకపోతే మనసులోనైనా అది తప్పు అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం అటువంటి తప్పు చేయకుండా మనం కూడా దాన్ని మన ఇంటి వారు మన తోటి వారు కూడా అటువంటి దాంట్లో పోకుండా మనం కాపాడుకోవాలి. ఇక పాటలు పాడటం వినటం ఇస్లాంలో ఎంతవరకు సరైనది? పాటలు పాడటం వినటం ఇస్లాంలో హరాంగా చెప్పడం జరిగింది. హరాం అంటే కేవలం తినేది తాగేదే హరాం కాదు, సంపాదనలు కూడా హరాం హలాల్ అనేది ఉంటుంది. అంటే హలాల్ అంటే ఆమోదయోగ్యమైనది, అంటే ఒప్పుకోదగ్గది. హరాం అంటే నిషిద్ధమైనది, అంటే ఒప్పుకోవడానికి వీలు లేనిది. ఇలా అనమాట. అంటే సరైన పద్ధతిలో జీవిస్తే దాన్ని హలాల్ పద్ధతి అంటారు. అంటే నరకానికి పోయే పద్ధతులు కొన్ని ఉన్నాయి, దానికి హరాం అంటారు. కొన్ని సమయం సందర్భం బట్టి మరి దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క పాటలు పాడటం పాటలు వినడం అనేది ఇస్లాంలో హరాంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీనివలన హృదయం నిర్జీవం మరియు కఠినం అవుతుంది అని, మరియు అవి మనిషిని నమాజు నుంచి అల్లా యొక్క ధ్యానం నుంచి దైవ నామ స్మరణ నుంచి దూరం చేస్తాయి అని ఇస్లాంలో హదీసుల్లో తెలియజేస్తారు.